కాదయ్యా ఒక మాట, నువ్వు నా కోపం నా తిట్టు పడతా నేను. నీవు అప్పు చేసిండు, అప్పు నీకు ఎరికే ఉంది, మరి అప్పు ఎరుకున్నాకటే ఎట్ట ముందుకు వచ్చినావా? ముందుకెందుకు వచ్చినావు? గుట్టే ఉండే, గుట్ట తీసాని సాధనే కాపా, ఎందుకు వచ్చినావు మరి? చేయాలి మరి, చేసినా గట్టిగా చేయాలి. దొంగను చూసినట్టు చూస్తున్నాడు ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బయటికి పోతే అప్పటికే దొంగను చూసినట్టు చూస్తున్నాడు. శీతకాలం పోతాడు, నాకు గుద్దలు దమ్ముంటే పోతా, దమ్మెళ్ళే పోతాడు లేడు. ఏం చేయాలి ఇక? నాకు వచ్చేది ఒక 20,000 వచ్చేది, 20 పైసలు కూడా రాలే. అయ్యో, రైతు బంధు పైసలు అందుకు కోపం వస్తున్నట్టు. రూపాయి ఆసరా అవుతుండేనా? కాదా, ఇది కలుపుకోలేకో, ఇంత మందు తాగుతందుకో, ఇది ఏదో జీవితానికి అయితే ఏదయ్యా. ఇగో ఆయన తిన్నప్పుడు తినలేదు అని అవుతుంది కదా, తిన్నాక అట్లా అవుతాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క దినం కూడా వెనక ముందు కడపలా కూడా కానీ ఏం చేసి ఉండేది చేయలేదు, కానీ మమ్మల్ని అయితే బతికిచ్చిండే. రైతులు మంచిగా బతికిచ్చిండు. రేవంత్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి వచ్చింది, ఏలు పెట్టిండు, ఏలు పెట్టిండు అప్పుడే. అంతేనా? రూపాయలు వేయలే నాయన, గగ్గర కొన్ని వేసింటారు, కానీ పెదరావుల పెళ్ళికి రూపాయి మరి మార్పు రావాలని మీరే కానీ గెలిపించుకున్నది. ఓయ్యా, ఇగో ఇంత కలడైనా వద్దాం పడుతుంది, కానీ నేనే వేయలేదు. నా బుద్ధి నేర్చింది తెలంగాణ, తెలుగుదేశం తెలివైన తెలంగాణ దానికే ఉన్నా, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం వేయలేదే, వేయలే. ప్రజాపాలన అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఏం పథకాలు వస్తలేవా? అయితే ఏం లేవే దానికి. అది మా నన్ను భోజనాలు ఏమంటుండే, ఇంకేం ఇస్తాడే? గట్లా అనొచ్చు నాన్న ముఖ్యమంత్రి? అనాలే మరి, అంటేనే అడగారు, ఇక అంటేనే అడగారా? అడగారు మరి, అందుకనే అన్నాడు అంటూ.